నమస్తే వెల్కమ్ టు ABN వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి మన జీవితంలో నిత్యకృత్యమయ్యాయి. సెల్ ఫోన్ నుంచి ల్యాప్టాప్ల వరకు ప్రతి ఒక్కటి ఇప్పుడు విద్యా ఉద్యోగాలకు అవసరమయ్యాయి. అయితే కొత్త వాటిని కొనడంతో పాటు ఏదైనా సమస్య వస్తే వాటిని రిపేర్ చేయించడం కూడా అవసరమే. దీనికోసం ఆయా ప్రాంతాల్లో ఫేమస్ బజార్లు ఉంటాయి. బెంగళూరులో అలాంటిదే ఓ ప్రాంతం ఉంది. 6 దశాబ్దాలుగా ఆ ప్రాంతం ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయాలకు నిలయంగా మారింది. ఆ ప్లేస్ ఏంటి, దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి. ఆధునిక సమాజంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాల వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి పనిలోనూ అవి భాగమైపోయాయి. ఇలా మన జీవితంలో పెనవేసుకున్న వాటిలో మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్లో టీవీలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి అడుగు పెడుతున్న తరుణంలో మనం ఎంతసేపు నిద్రపోవాలి, ఏం తినాలి వంటి వాటి నుంచి ఆరోగ్య సమస్యలను పసిగట్టే వరకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అభివృద్ధి చెందాయి. ఇంతలా మనిషి జీవితంలో ప్రభావం చూపే ఎలక్ట్రానిక్ వస్తువులకు బెంగళూరులోని SP రోడ్ పేరుగాంచింది. ఇక్కడ ఎలాంటి వస్తువునైనా కొనుగోలు చేయడంతో పాటు పాడైన వాటిని తక్కువ ధరకే రిపేర్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఈ ప్రాంతం ఎప్పుడూ సందడిగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం SP రోడ్ లో ఉన్నాం. ఈ SP రోడ్ అసోసియేషన్ మెంబర్ రాజేష్ గారు మనతో ఉన్నారు. ఈ బెంగళూరులోని SP రోడ్ లో ఎలక్ట్రానిక్ హబ్ గా కూడా చెప్తుంటారు. ఎందుకు ఇంత ఫేమస్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటు బెంగళూరు నుంచే కాకుండా ఆంధ్ర నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, తెలంగాణ నుంచి, కేరళ నుంచి కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు కొంటుంటారు? ఇక్కడ ఈ ప్రాంతమే ఎందుకు ఇంత ఫేమస్? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరు ఇండస్ట్రియల్ అండ్ IT హబ్గా అయిందని అందరికీ తెలిసిండేదే. బట్ ఇక్కడ బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్లో కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణ ఇక్కడ వాళ్ళంతా డైలీ బిజినెస్ కోసం వస్తుంటారు. ఇక్కడైతే బెస్ట్ ప్రైస్కి బెస్ట్ ల్యాప్టాప్స్ కానీ, బెస్ట్ డెస్క్టాప్స్ కానీ, మొబైల్ యాక్సెసరీస్ కానీ, టీవీ ఎలక్ట్రానిక్స్ కానీ దొరుకుతుంటాయి. ప్లస్ మెయిన్గా ఏమంటే ఇక్కడ ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉండారో వాళ్ళంతా మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ప్రస్తుతం డిజిటల్లో ఎక్కువగా కూడా ఈ కొనుగోలు అనేది జరుగుతుంటుంది. డిజిటల్ యుగం నడుస్తుందని కూడా చెప్తుంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఇతర స్టేట్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొంటున్నారంటే ఎందుకంత? సార్, SP రోడ్లో అయితే ఏం జరుగుతుంది అంటే టచ్ అండ్ ఫీల్ మెటీరియల్ ఇస్తాము. ఫేస్ టు ఫేస్ కస్టమరు, డీలరు మాట్లాడి నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ. తర్వాత మెటీరియల్ ఏదైనా తీసుకోండి, ఎవరి షాప్లోనైనా, ఇక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయో అక్కడంతా రెస్పాన్స్ అనేది మైన్. ఇప్పుడు ఇచ్చామా, అయిపోయిందా అనేది లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ అవుతూనే పోతుంది. కస్టమర్ వచ్చారంటే ల్యాప్టాప్ చూస్తారు, లేదా మొబైల్ డిస్ప్లే చూస్తారు, ఎలక్ట్రానిక్స్ ఐటమ్ చూస్తారు. టచ్ అండ్ ఫీల్ ప్లస్ డైరెక్ట్ కస్టమర్ టు డీలర్ మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి, బిజినెస్ చేయాలి అనేది ఇక్కడ ఎక్కువ జరుగుతుంటుంది సార్. కాబట్టే ఆన్లైన్ కస్టమర్స్కి దయచేసి SP రోడ్కి రండి. అసోసియేషన్ నుంచి కూడా దసరా కానీ, దీపావళికి సంబంధించి కూడా ఎక్కువ ఈ లక్కీ డ్రా అని చెప్పి తీశారు. కార్ కానీ, స్కూటర్ కానీ, ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా వారికి గిఫ్ట్ రూపంలో ఇచ్చారు. సో ఇదంతా కూడా ఎందుకు చేశారు సార్? ఇది మెయిన్గా బిజినెస్ ఇక్కడే కావాలి. ఇది SP రోడ్ ఎలక్ట్రానిక్ హబ్బు. ఇప్పుడు మన అసోసియేషన్ వాళ్ళు మన దీపావళికి బెంగళూరు హబ్బా అని చేసి వీక్లీ వన్స్ కార్ కానీ, తర్వాత ప్రైజెస్ కానీ ఇవంతా ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్ ఏమంటే ఇప్పుడు కస్టమర్స్ అంతా ఆన్లైన్ వైపు వెళ్తున్నారు. అది కాక ఇక్కడ రండి, ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, మేము ఇలా ఉన్నాం మీతో అనే చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా మా అసోసియేషన్ వాళ్ళు, మా ఓనర్ అయినటువంటి లలిత్ జీ కావచ్చు, అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా కష్టపడి ఫస్ట్ ఇయర్ ఇది చేశారు సార్. ఇది సక్సెస్ కావాలి, ఇంకా సక్సెస్ కావాలి అని మంచి పొజిషన్కి రావాలి బిజినెస్ అంతా అందరికీ. సార్, ఇక్కడ మెజారిటీ కర్ణాటక వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తర్వాత రాజస్థాన్, బీహార్, గుజరాత్ ఇలాంటి వాళ్ళు మెజారిటీ ఉన్నారు సార్. వాళ్ళకి ఏమి అంటే వచ్చి మా దగ్గర బిజినెస్ చేయండా, మేము ఆన్లైన్ కన్నా బెస్ట్ ప్రైజ్ ఇస్తాము అనే ప్రయత్నం అయితే మన బెంగళూరు హబ్బ ముఖాంతరం చేశారు సార్. అంటే ఇక్కడ వచ్చే కొత్త వస్తువులే కాకుండా రిపేర్కి సంబంధించి కూడా ఎక్కడ అంటే బయట ఎక్కడ కూడా రిపేర్ చేయలేని వస్తువు కూడా ఇక్కడ తీసుకొస్తే రిపేర్ చేస్తామనేది ఉంది కదా. సో దీని గురించి ఏంటి సార్? అవును సార్, సర్వీస్కి అయితే SP రోడ్ ల్యాప్టాప్కి కానీ, డెస్క్టాప్కి కానీ, మొబైల్స్కి కానీ ఎక్కడా చేయని విధంగా
బెంగళూరులో చేస్తారు విత్ రెస్పాన్స్ విత్ రీజనబుల్. అంత మెజారిటీ నేను చెప్పినట్టు తమిళనాడు, కేరళ, ఆంధ్ర ఇక్కడి నుంచి అంతా వచ్చి సర్వీస్దే మెజారిటీ బిజినెస్ ఉంది సార్. ఇక్కడ మొదలు సేల్స్ ఉండే, ఇప్పుడు సర్వీస్దే. ల్యాప్టాప్ కావచ్చు, తర్వాత మన మొబైల్ కావచ్చు, అన్నీను వాళ్ళ ముందు కూర్చోపెట్టి సార్ ఇలా ఉంది, ఇలా అవుతుంది, ఇలా అని కస్టమర్ ఓకే అంటేనే చేయిస్తారు. మెజారిటీ సర్వీస్ కోసము, సేల్స్ కోసమే ఎస్పీ రోడ్కి వస్తున్నారు. అప్రాక్సిమేట్గా పర్ డే ఎంతమంది ఇక్కడ విజిట్ చేస్తారంటే ఏమన్నా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ విజిట్ చేసిపోతుంటారు. ఇప్పుడు నా షాప్ కొందరు వస్తారు, అలాగే డీలర్ షాప్ కొందరు పోతారు. త్రూఅవుట్ ఇండియాలోనే పెద్ద పెద్ద షాప్స్ ఎక్కడున్నాయో అవి ఎస్పీ రోడ్లో ఉన్నాయి. 6 దశాబ్దాలుగా ఎస్పీ రోడ్ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు సాగుతుండగా నిత్యం కోట్ల రూపాయల వ్యాపారాలు జరుగుతాయి. ఒక్క కర్ణాటక ప్రాంతం వారే కాకుండా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఇక ఇక్కడికి వచ్చే కస్టమర్లు కూడా నాణ్యమైన సర్వీస్ తో పాటు తక్కువ ధరకే వారి వస్తువులను రిపేర్ చేసుకునే వెసులుబాటు కలుగుతుందని చెబుతున్నారు. వారి కళ్ల ముందే పాడైన వాటిని రిపేర్ చేయడం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతున్నారు. అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్లు కూడా మంచి ధరలకు లభిస్తున్నాయని కస్టమర్లు తెలిపారు. ఇక్కడ ఎస్పీ రోడ్ అనేది ఎలక్ట్రానిక్స్ ఫేమస్. మీకు ఎలాంటి ల్యాప్టాప్స్ కావాలన్నా, రీఫర్బిష్డ్ కావాలన్నా, న్యూ కావాలన్నా దొరుకుతుంది ఇక్కడ. ప్లస్ బెస్ట్ క్వాలిటీగా మీకు షోరూమ్ ప్రైస్ కింద తక్కువ కావాలంటే కూడా దొరుకుతుంది. అంటే న్యూ కూడా దొరుకుతుంది, రీఫర్బిష్ కూడా దొరుకుతుంది. మీకు ఎక్కడ బెంగళూరు నుంచి, చాలా ఓసూరు నుంచి, చాలా చోట్ల నుంచి వస్తుంటారు ఇక్కడ కొనడానికి. మేము చాలాసార్లు వచ్చాము మా ఫ్రెండ్స్తో కొనడానికి. ఇప్పుడు ల్యాప్టాప్ కొనడానికి వస్తున్నాం సార్. ఇక్కడ మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ అన్నా దొరుకుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గుహలు ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. ఏలూరు జిల్లా జీలకర్రగూడెంలోని గుహలు కూడా అలాంటి వాటిలో ఒకటి. ఈ గుహలు కేవలం ప్రకృతి ప్రేమికులనే కాకుండా భక్తుల్ని కూడా పెద్ద సంఖ్యలో వచ్చేలా చేస్తున్నాయి. ధర్మలింగేశ్వర స్వామి సంతాన గుహలుగా పేరొందిన ఈ ప్రాంతం సంతానం లేని వారికి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మారాయి. పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, ప్రకృతి అందాల నడుమ కనువిందు చేస్తున్న ఆంధ్ర అజంతా గుహల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఏటా ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని జిలకర్రగూడెం గ్రామంలో ఉన్న ధర్మలింగేశ్వర స్వామి సంతాన గుహలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అతి ప్రాచీనమైన బౌద్ధారామాలకు ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతంలో పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, ప్రకృతి అందాలతో ఎంతో ప్రశాంత వాతావరణం ఉండడంతో పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ధర్మలింగేశ్వర స్వామి గుహలకు సంతానం కోసం వచ్చే భక్తులు ముందుగా కొండ కింద పవిత్ర స్నానం చేసి ఆ తడి బట్టలతోనే వందలాది మెట్లు ఎక్కుతూ స్వామివారికి సాష్టాంగ ప్రణామం చేస్తారు. ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇది చాలా పురాతనమైన శివాలయం అన్నమాట. వందలాది సంవత్సరాల నుంచి భక్తులు ఇక్కడికి ప్రతి కార్తీక మాసంలోనూ 4 సోమవారాలు అయితే 4, 5 సోమవారాలు అయితే 5 చాలామంది భక్తులు వస్తూ ఉంటారండి. ఇక్కడ విశిష్టత ఏంటంటే సంతానం లేని వాళ్ళకే అసలు ఈ స్వామి మాత్రం ఈ శివయ్య తప్పనిసరిగా సంతానాన్ని ప్రసాదిస్తారనమాట. దానికి ఎగ్జాంపుల్ మేమేనండి. మా అమ్మగారికి 5 సంవత్సరాల పిల్లలు లేకపోతే ఎన్నో గుళ్ళు, ఎన్నో మందులు వాడారనమాట, ప్రయోజనం లేకపోయింది. అయితే ఇక్కడ పానాచారం పడిన తర్వాత నేను పుట్టాను మా అమ్మగారికి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నాకు కూడా 3 సంవత్సరాలు మాకు పిల్లలు లేరనమాట. లేకపోతే నేను మళ్ళీ ఇక్కడ పానాచారం పడిన తర్వాత మళ్ళీ మాకు పాప పుట్టింది. మేము అసలు ఈ శివయ్యకి ఎంతో రుణపడి ఉంటాం అనమాట. ఈయన మా ఆయన గారు, ఈయన కూడా మా అత్తగారికి 3వ సంతానం అనమాట. ఆవిడ కాన్పుకి చాలా ఇబ్బంది పడుతుంటే మా అమ్మమ్మ గారు ఈయనకి దండం పెట్టుకుందంట. ధర్మలింగేశ్వర స్వామి ఏ ఇబ్బంది లేకుండా నాకు మనవడు పుడితే నీ పేరే పెట్టుకుంటాననేసి ఈయన పేరు కూడా అదేనండి. చాలా పురాతనమైన శివాలయం అండి. చాలా ఈయన ప్రాముఖ్యత కూడా ఇక్కడ చాలా ఉందన్నమాట. ఇక్కడ పానాచారం పడితే తప్పనిసరిగా అండి ఈ సంవత్సరం కాకపోయినా మళ్ళీ ఎన్ని సంవత్సరాలకైనా తప్పకుండా పుడతారు. మనం పళ్ళు పట్టుకొచ్చి స్నానం చేసి పళ్ళు తడి బట్టలతో పడుకుంటే మనకు నిద్రలో కల వస్తుంది అనమాట. ఉయ్యాలనో పళ్ళనో ఏదోటి కల వస్తుంది. ఖచ్చితంగా పుడతారండి.
నిద్ర పడుతుంది, ఖచ్చితంగా పుడతారు. ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పాండవులు 14 సంవత్సరాలు వనవాసంలో 1 సంవత్సరం ఇక్కడ వనవాసం చేశారని కూడా ఈ స్థల పురాణం చెప్తుందండి. అలాగే సీతారాములు కూడా 14 సంవత్సరాల్లో ఇక్కడికి రావడం జరిగిందనేది కూడా ఈ స్థల పురాణం మాకు తెలుసు అనమాట. ఇక్కడ ఈ కార్తీక మాసం ఈ చల్లదనానికి ఈ చెట్లు, ఈ పర్యావరణం, ఈ వాతావరణం కూడా ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంటుందన్నమాట అండి. మేము ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి రాకపోయినా ప్రతి కార్తీక మాసంలో 1 సోమవారం మేమిద్దరం వచ్చి ఈ ఒత్తులు వెలిగించుకుని దీపారాధన చేసుకుని వెళ్తాము. ప్రతి పున్నానికి కూడా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు, ఈ చిలకరగూడెంలో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉపవాసం ఉండి సాయంత్రం పూట కొండపైకి వచ్చి ఒత్తులు 365 ఒత్తులు వెలిగించుకుంటారండి. ఎంతటి ఆధ్యాత్మిక శక్తి కలిగిన ఈ ప్రదేశానికి మరో విశేషం కూడా ఉంది. ఈ కొండపై ఉన్న గుహలు నిజానికి పురాతన బౌద్ధారామం. ఆంధ్ర అజంతాగా పిలువబడే ఈ గుహల్లోనే శివలింగం ఏర్పాటు కావడం, దాన్ని భక్తులు ధర్మలింగేశ్వర స్వామిగా భావించడం ప్రత్యేక ఆకర్షణ. ఈ గుహలను సంతాన గుహలు అని పేరు పెట్టడానికి కారణం కూడా ఇదేనని భక్తులు చెబుతున్నారు. నా పేరు సుదర్శన శ్రీ రవినాగ కుమారాచార్యులు అండి. గత 25 సంవత్సరాలు బట్టి ఇక్కడ దుర్గాపరమేశ్వర అమ్మవారి దేవాలయాలు చేస్తుంటా. ఈ యొక్క బౌద్ధ గృహాలు 3వ శతాబ్దం నాటి నుంచి ఇప్పటికి ప్రచారం పొందుతున్నాయి. అజంతా గృహాల కన్నా చాలా విశాలమైన గృహాలు, కానీ ఇటు ప్రచార సాధనాలు కానీ ఈ యొక్క ప్రయాణ సౌకర్యాలు కానీ లేక ప్రచారానికి గురవుకోకుండా ఉన్నాయి ఈ యొక్క గృహాలన్నీ కూడా. ఈ గృహాల దగ్గర ఇక్కడ ప్రజలందరూ కూడా, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఒక ధర్మలింగేశ్వర స్వామి ఒక ఆరామాన్ని ఈశ్వరుడుగా కొలుస్తుంటారు. ఈ యొక్క కార్తీక మాసంలో 4 సోమవారాలు కూడా ఈ యొక్క ఆరామాల దగ్గరికి వచ్చి తీర్థాలుగా జరుగుతూ చక్కగా ప్రాణాచారం చేసి సత్సంతానాన్ని పొందడం, పొందిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా వచ్చి ఈ యొక్క ధర్మలింగేశ్వర స్వామిని, ఈ యొక్క దుర్గా పరమేశ్వర అమ్మవారిని దర్శించుకుని ప్రజలందరూ కూడా ముక్తి పొందుతూ ఉంటారు. ఇక్కడ బౌద్ధ భిక్షువులు కూడా దేశ విదేశాల నుండి వచ్చి ఈ యొక్క బౌద్ధారామాలు దర్శించుకుని 4-3 రోజులు ఇక్కడ ధ్యాన మార్గాలు చేసుకుంటూ చూసి తరించి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ధర్మలింగేశ్వర స్వామి ఎదుట సాష్టాంగ పడితే కలలో ఆటబొమ్మలు కనిపిస్తాయట. అలాంటి కలలు వచ్చాయంటే సంతాన భాగ్యం దగ్గరలోనే ఉందన్న సంకేతంగా భావిస్తారని భక్తులు అంటున్నారు. చాలా సార్లు ఎన్నో చోట్లకి ఎక్కడో తిరిగి ఎన్నో మందులు వాడానండి. అసలు ఎక్కడ ఏమీ పని జరగలేదు. డాక్టర్ కూడా గర్భసంచి మూసిపోయినట్టు ఉంది అని అన్నారండి. అంటే అసలు 2 సంవత్సరాలు అలాగే గుర్తు చేయించుకుని 10 సంవత్సరాలు వెయిటింగ్ చేసి ఎవరో జీలకర్ర మెట్ట వెళ్తే బాగుంటుంది అని అన్నారని మా అత్తగారిని బతిమలాడి ఈ జీలకర్ర మెట్ట నేను వచ్చానండి. ఆ నైట్ ఇక్కడ పడుకుని ఇక్కడ స్నానం చేసి పానాసారం పడి ఆ పరమశివుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడండి. నాకు చిన్నది ఒక మేకపిల్ల అరటిపళ్ళు వేస్తాము కల్లోకి వచ్చిందండి. సంతానం ఉందని దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. తప్పనిసరి నేను ఏ రోజు వచ్చానో కార్తీక సోమవారం 2వ వారంలో, మళ్ళీ కార్తీక సోమవారం 2వ వారంలోనే నాకు బాబుకి 4వ నెల వచ్చిందండి. అంటే ఇక్కడ రాగానే నేను నెల తప్పి నీళ్ళు పోసుకున్నానని నెల 10 రోజులకి డాక్టర్ అమ్మ చెప్పింది. అంత విశేషమైన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను వస్తానే దేవుణ్ణి కొలుసుకుంటానే ఉంటాను. నాకు 2 పిల్లలండి. పాప మానసికంగా అయిపోయింది, బాబు బాగానే ఉన్నాడండి. ధర్మతేజ అండి. కేవలం భక్తి మాత్రమే కాదు, ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు కూడా స్వర్గధామం. కార్తీక మాసం కాకపోయినా సాధారణ రోజుల్లో కూడా పర్యాటకుల రద్దీ బాగా ఉంటుంది. ఈ సంతాన గుహలను పర్యాటక ప్రాంతంగా ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుందని స్థానికులు కోరుకుంటున్నారు. మరి ఇక్కడ మాకు చాలా మేము ఎరిగిన దగ్గర నుంచి సుమారు ఇంచుమించు 45-50 సంవత్సరాల నుండి కూడా నాకు దీని గురించి మాకు తెలిసినంత వరకు ఇక్కడ 2వ శతాబ్దం 3వ శతాబ్దంలోనే ఇక్కడ ధ్యానం జరిగింది. బౌద్ధ భిక్షువులు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చి ఇక్కడ నివాసం ఉండి ఇక్కడ ధ్యానం చేసేవారని చెప్పి ఒక వినికిడి. దానికి చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఇక్కడ గతంలో కూడా అక్కడ యూనివర్సిటీ ఒకటి ఉండేదని, బౌద్ధ భిక్షువులకు అందరికీ కూడా యూనివర్సిటీ కూడా ఉండేదని చెప్పి చెప్తున్నారు చరిత్రకారులు. మరి దానిలో భాగంగా ఎందుకంటే ఇంత పవిత్రమైన ఈ క్షేత్రంలో ఇదే కాకుండా మరి 2వ సైడ్ నుంచి ఆలోచిస్తే పాండవులు వనవాసం చేసినటువంటి టైంలో
ఇక్కడికి పాండవులు కూడా వచ్చి కొన్ని రోజులు ఇక్కడ నివాసం ఉండారనేది వినికిడి. మరి దానిలో భాగంగానే ఇక్కడ ఈ శివలింగాన్ని పాండవులు కూడా ఆరాధించారని, దీనికి ఇక్కడ చాలా మహిమలు ఉన్నాయని, మరి ఇక్కడ ఈ నందీశ్వరుని దగ్గర గన సంతానం లేనటువంటి భార్యాభర్తలు వచ్చి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని అక్కడ గన పాండాసరం అని చెప్పి ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం ఈ సోమవారం రోజున మరి అక్కడ మనస్ఫూర్తిగా వాళ్ళకి గన ఆ పూలు పళ్ళు కళ్ళలోకి వస్తాయని చెప్తారు. మరి వాళ్ళకి అది అలాంటి సంఘటనలు జరిగినవి కూడా ఉన్నాయి. మరి ఇక్కడికి వచ్చి డాక్టర్లు కూడా పిల్లలు పుట్టరామా నీకు వెళ్ళిపోండి అని చెప్తే మరి ఇక్కడికి వచ్చి ఆఖరి ఛాన్స్గా ప్రయత్నంగా ధర్మలింగేశ్వర స్వామిని ఆ గట్టు మీదకి వెళ్ళి ఆ శివుని సందర్శించుకుని వద్దామని చెప్పి వచ్చి ఇక్కడ పాండాసరం పడితే పిల్లలు పుట్టినటువంటి సంఘటనలు మాకు స్థానికంగా కూడా తెలుసు. మరి ఆ పుట్టినటువంటి పిల్లలకి ధర్మావతి ధర్మారావు అనే నామకరణం కూడా చేసినటువంటి సంఘటనలు కూడా మాకున్నాయి. మరి ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రం, దీనికి ఏంటంటే ఇంకా పాలకులు దీని మీద దృష్టి పెట్టి మరి ఈ మధ్యకాలంలోనే మా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారికి కూడా దీని గురించి చెప్తే దీని అభివృద్ధి కార్యక్రమాలు తప్పనిసరిగా నేను చేస్తానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ మధ్యనే మా ఎంపీ గారు ఆ పుట్ట మహేష్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఒకసారి అక్కడ సందర్శించాలంటే ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో ఖాళీ చూసుకుని ఒకసారి వచ్చి ఇక్కడ దీన్ని సందర్శిస్తానని చెప్పడం కూడా జరిగింది. మరి ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించి మరి ఇక్కడికి దగ్గర అతి సమీపంలో ద్వారకా తిరుమల అంతా 20 కిలోమీటర్లు, అలాగే మరి ఇక్కడ గాంగేశ్వర స్వామివారి శివాలయం ఉంది తడికెలపూడి, అది కూడా 15 కిలోమీటర్లు, అలాగే ఇటు వెళ్తే లింగపాలెం మండలంలో రంగాపురంలో సత్యనారాయణ స్వామివారి ఆలయం ఉంది, అది కూడా చాలా ఫేమస్ టెంపుల్, చాలా ప్రసిద్ధి కలది. మరి ఇలాంటి అనుసంధానంగా ఇక్కడ ఇటు దైవభక్తి కానివ్వండి, అటు ధ్యాన మందిరాలు కానివ్వండి, అన్నిటికీ కూడా భక్తులకి వచ్చే టూరిస్టులకు కూడా మరి చిన్నపిల్లలు ఈ కార్తీక మాసంలో మరి పదుల సంఖ్యలో బస్సులు వచ్చి పిల్లలందరూ కూడా ఇక్కడ దీన్ని సందర్శించుకుని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటంటే మేము కోరుకునేది ప్రభుత్వాన్ని కానీ మా ఎమ్మెల్యే సార్ని కానీ లేకపోతే ఎంపీ గారు కానీ వాళ్ళ దృష్టిలో మేము పెట్టాము. ఇక్కడ మెయిన్ ఈ రహదారులు రంగాపురం నుంచి ఇక్కడికి ద్వారకా తిరుమల నుంచి తడికెలపూడి నుంచి మా జీలగూడెం గ్రామానికి కూడా రోడ్లు చాలా వరకు అయినాయి, ఇంకా ఉన్నాయి కూడా. దాన్ని బాగు చేసినట్టయితే మళ్ళీ సందర్శకులు కూడా ఇంకా పెరిగి ఇక్కడ స్థానిక ఆదాయం కాకుండా ఇక్కడ స్థానికంగా మాకు ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ కుర్రోళ్ళకి దొరుకుద్ది. మరి మీరు అందరూ కూడా సహకరించి దీని అభివృద్ధికి పాటుపడతారని కోరుకుంటూ ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్తున్నాం. చికెన్ మటన్ తర్వాత ఫిష్ తినడానికి నాన్ వెజ్ ప్రియులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఏడాదంతా చేపలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే చేపల మార్కెట్లు కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే చెన్నైలోని ఓ ఫిష్ మార్కెట్ మాత్రం చాలా స్పెషల్. ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ చేపల విక్రయాలు మొదలవుతాయి. సముద్రంలో దొరికే అన్ని రకాల చేపలు ఇక్కడ లభిస్తూ ఉంటాయి. వాటిని కొనడానికి కూడా జనాలు ఎగబడుతూ ఉంటారు. మరి ఆ ఫిష్ మార్కెట్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా? ఎక్కడైనా సరే చేపల మార్కెట్ అంటేనే ఫుల్ రద్దీగా ఉంటుంది. ఇక సముద్ర తీరంలో ఉండే హార్బర్లో అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చెన్నైలో ఉన్న కాసిమేడు ఫిషింగ్ హార్బర్ దక్షిణ భారతదేశంలోనే అత్యంత రద్దీ చేపల వాణిజ్య కేంద్రాల్లో ఒకటి. 1970 నుంచి ఇక్కడ చేపల మార్కెట్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా మత్స్యకారుల కోసం ఏర్పాట్లు చేశారు. ఉదయం 3 గంటలకే కాసిమేడు ఫిషింగ్ హార్బర్లో మార్కెట్ ప్రారంభమవుతుంది. ఇక్కడ సముద్రంలో దొరికే ఎన్నో రకాల చేపలతో పాటు ఇతరత్రా లభిస్తాయి. సీర్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్, ట్యూనా, సార్డిన్ వంటివి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. నార్త్ చెన్నై రాయపురం ఏరియాలో కాసిమేడు ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం మనము. సముద్రపు గాలి, పడవల చప్పుడు, మత్స్యకారుల గోల ఇవన్నీ కూడా కాసిమేడ్ ఫిషింగ్ హార్బర్ని డిఫైన్ చేస్తుంటాయి. సూర్యోదయానికి ముందే వీరికి రోజు ప్రారంభమైపోతుంది. దాదాపు 1 గంట 2 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి మత్స్యకారుల కుటుంబాలకు చెందిన వారు బోట్లలో పడవలలో సముద్రంలోకి వెళ్తుంటారు. కొన్ని గంటల తర్వాత 100 టన్నుల చేపల్ని పట్టుకొని వలల నిండా చేపలు తీసుకొని సుమారు 5-6 గంటలకి మళ్ళీ కాసిమేడు ఫిషింగ్ హార్బర్లోకి వచ్చేస్తుంటారు. ఆ రోజు ఎన్ని చేపలు పడ్డాయి అనేది తమ అదృష్టాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ పట్టినటువంటి చేపలు 30% వరకు ఇతర రాష్ట్రాలకి దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంటాయని చెప్తుంటారు. ఇక మిగతా చేపలన్నీ కూడా తమిళనాడు వ్యాప్తంగా కూడా విక్రయిస్తుంటారు. ఇక్కడ హోల్సేల్గా అమ్మేటువంటి స్టాల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక వలలో పట్టినటువంటి చేపల్ని ప్రత్యేకంగా మత్స్యకారుల కుటుంబాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆక్షన్ హాల్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అక్కడ చేపల వేలం పాట జరుగుతుంది.
అంటే ఒక చేప ఎంత ఎక్కువగా అమ్ముడుపోతుందనేది ఆ రోజు వచ్చేటువంటి కస్టమర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దాదాపు 200 టన్నుల చేపలు ఒకరోజు పడతాయని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ కాశీమేడు దాదాపు కలోనియల్ టైం నుంచి కూడా మత్స్యకారుల కుటుంబాలు ఈ ఏరియాలోనే సెటిల్ అయ్యారు. ఇక ఎంజీఆర్ టైంలో ఈ కాశీమేడు ఫిషింగ్ హార్బర్కి శంకుస్థాపన జరిగింది. దాదాపు 1980s నుంచి కూడా ఇక్కడ యాక్టివిటీస్ అని ప్రారంభమైపోయాయని చెప్పొచ్చు. వీరికి ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. వారికి ఉండే అటువంటి బోట్స్, మెకనైజ్డ్ బోట్సే కావచ్చు, మోటార్ బోట్సే కావచ్చు, వాటికి కావాల్సిన ఖర్చులు, అలాగే ఓనర్స్ ఎవరైతే ఉంటారో వారు మత్స్యకారులకి జీతం ఇవ్వాల్సి ఉంటుంది. అది మాత్రమే కాదు, బోట్స్కి కావాల్సినటువంటి ఇంధనం, ఐస్, వల ఇవన్నీ కూడా వారి ఖర్చులు అని చెప్తున్నారు. ఇక ఇక్కడ తమిళనాడులో పురటాసి మాసం అని, ఈ మాసం అంతా కూడా ఫిష్ తినరు. ఆ టైంలో వారి బిజినెస్ కూడా కాస్త తక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. అది మాత్రమే కాదు, అమావాస్య రోజులలో, ప్రత్యేక పండుగ రోజులలో కూడా ఇక్కడ బిజినెస్ చాలా తక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. అది కాకుండా మిగతా రోజుల్లో, నార్మల్ డేస్లో అయితే దాదాపు 50,000 నుండి ₹1,00,000 వరకు కూడా బిజినెస్ చేస్తామని చెప్తున్నారు. దాదాపు ఇక్కడ 1,500 బోట్ల వరకు మనం చూడొచ్చు. అవన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి రకరకాలైనటువంటి చేపలు, సీర్, సార్డిన్స్, క్రాబ్స్, పీతలు, రొయ్యలు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఫిషెస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేలంపాటలో కొన్ని సిటీలోని మార్కెట్స్లోకి, మరికొన్ని ఇతర రాష్ట్రాలకి, దేశాలకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. చాలామంది మత్స్యకారులు బ్రిటిషర్స్ టైంలోనే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఫిషింగ్ అనేది వారికి జీవనాధారం. కాశీమేడు ఫిషింగ్ హార్బర్లో ఫిషింగ్ చేసి వారి ఫిషింగ్ అనేది వారి ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఏప్రిల్, మే, జూన్ ఆ మాసంలో ఒక 61 రోజులు ఫిషింగ్ అనేది బ్యాన్ చేస్తుంటారు ఇక్కడ తమిళనాడులో. ఆ సీజన్ని బ్రీడింగ్ సీజన్ అంటుంటారు. చేపల బ్రీడింగ్ టైం కనుక చేపల్ని పట్టడం వారు తప్పుగా భావిస్తుంటారు. చిన్న చిన్న చేపలు ఏవో పట్టుకోవడానికి వెళ్తుంటారు, అప్పుడు కాస్త రేట్ ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. ఇక ఆ 61 డేస్ వారికి జీవనోపాధి కూడా చాలా కష్టంగానే ఉంటుందని చెప్తున్నారు. మిగతా రోజుల్లో ఎర్న్ చేసుకున్నవి, సంపాదించుకున్నవి ఆ రోజుల్లో కాస్త కూడబెట్టుకొని యూజ్ చేసుకుంటారని కూడా ఇక్కడ మనకి మత్స్యకారులు చెప్తున్నారు. ఇంకా ఈ కాశీమేడులో ఎటువంటి విశేషాలు ఉన్నాయి, ఎన్ని రకాల చేపలు అనేవి ఇక్కడ విక్రయిస్తారో అడిగి తెలుసుకుందాం. కాశీమేడులో మత్స్యకారులు కొందరు ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నారు. సముద్రంలో పట్టిన చేపలు తీసుకువచ్చి కాశీమేడు హార్బర్లో విక్రయిస్తుంటారు. హార్బర్లో మొత్తంగా రోజు 5 కోట్ల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుందట. சங்கர்மா 40 years பிஸ்னஸ் பண்ணுறேன். இங்கே போட்டு ஓனர்லாம் சேர்ந்தா ஒரு 5 கோடி போவோம். 5 கோடி பிஸ்னஸ் நடக்கும். சில்லறை பிஸ்னஸ்னால் ஒரு 50 லட்ச ரூபா சில்லறை வியாபாரிங்க. எங்களை மாரி வியாபாரிகள்னு வச்சுக்கோ, ஒரு 50,000, 1 லட்சம், 2 லட்சம் வியாபாரம் பண்ணுவோம். இல்லை டெய்லியும் பிஸ்னஸ். ஆனால் சண்டே மட்டும் கொஞ்சம் ஸ்பெஷலாக போவோம். இந்த சண்டே மாலை அமாவாசைல மாலை கொடுக்க எந்த மாதிரில யாரை கோச்சு சாப்பிட மாட்டாங்க, கொல்ல மாட்டாங்க. ஃபிஷர்மேன் இதில் ரொம்ப பேர்லாம் வெளியிடத்துல வந்து சாப்பிடுவாங்களா, அதான் ஒன்று சாப்பிட்டு இருப்பாங்க. அதனால் கொஞ்சம் டல்லாக போகுது ரொம்ப. மீதி டேஸ்லாம் சும்மா அது இப்போ கம்மியாக போகுதுன்னா அது 1 மடங்கு எக்ஸ்ட்ரா ஆகும், அது மேலே எக்ஸ்ட்ரா ஆகும். ஒரு மடங்கு ஒரு மாரி போகும். சண்டேனா நல்லா నార్మల్ సాపర మీద நல்லா బిజినెస్ ఓవర్ పోகும். ఇక్కడికి పర్యాటకులు కూడా వస్తున్నారు. పెద్ద సంఖ్యలో వ్యాపారం జరుగుతుండడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. తక్కువ రేటుకే మంచి చేపలు దొరుకుతున్నాయని అంటున్నారు. ఇక్కడికి రావడం మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని సందర్శకులు చెబుతున్నారు. Like this is my first time, so I have visited here. There are so many fishes. This is the first time I'm seeing so many people here selling a lot of fish here. సో ఇదే మేము అందరూ ఫస్ట్ టైం వచ్చేది. మేము యాక్చువల్లీ మ్యారథాన్ పోయి ఇక్కడ ఊరికే సైట్ సీయింగ్ కోసం వచ్చాము. సో వచ్చినాక మళ్ళీ ఫిష్ తీస్తామని చూస్తే మా దగ్గర, సో మేము తినేసి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది వాళ్ళ వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. చూస్తూనే ఉండండి ABN.